పండుగ, మతానికో పండుగ, ప్రాంతానికో పండుగ, రాష్ట్రానికో పండుగ, దేశానికో పండుగ. ఒకళ్ళే ఒకళ్ళు చేసుకోరు. ఒకళ్ళ సంబరం ఇంకోళ్ళకి సంబరం అనిపించదు. ఎవ్వల లెక్క ఆళ్ళదే, ఎవ్వల ఎంజాయ్ ఆళ్ళదే. కానీ ఈ భూమి మీద ఉన్న 200 మీద దేశాలల్లా 100 కోట్ల మందికి పండుగ అంటే కొత్తేడాదే. దునియా మొత్తం దుంకులాడే పండుగ. మారేది క్యాలెండరే అయినా మనిషి జిందగీలా ఇదో సంబరమైంది. ఇంకా ఊరిచ్చుడేందబ్బా, సీదాగా సంబరాల కాడికి పోదాం పండ్రి. 31st అంటే 31st పోన్రి. తాగుడు, తినుడు, ఎగురుడు, దుంకుడు, ఆడుడు, పాడుడు. పట్నంకెళ్ళి పల్లె దాకా జోరున్నది. వయసుల కాడ లైన్లు, పర్మిట్ రూమ్ల అడ్డాలు, బాలర తానం, పబ్బుల తాండవం, ఈవెంట్ల ఎంజాయ్. ఈ ఏడాది బాధలన్నీ మర్చిపోయి కొత్త ఏడాదిలో కొత్త ఉండాలని సంబరాలతోటి ఎల్కని చెప్పిరన్నట్టు. ఏ పట్కరాపో 2 కాటన్ల బీల్ రాని ఒకలు చెల్ చాలా ఇంకో 2 కాటన్లది అని ఇంకోగలు. ఫుల్ బాటల్లో కూడా కాటన్ల లెక్కనే పట్టుకపోతున్నారు. అంటే చూడండి ఇక మనోళ్ళు ఎంత దూపగా ఉన్నారో. 12 గంటల దాకా వైన్సులకుల్లా, 1 గంట దాకా పాలరుకుల్లా, అద్దుమ రాత్రి దాకా పబ్బులు, సాలయ్యేదాకా ఈవెంట్లు. 3 సీసాలు ఫినిష్. కష్టపడాలా, తాగాలా, గవర్నమెంట్ కి అంత ఇంత మేలు చేయాలా, ఇది మా లక్ష్యం. హ్యాపీ న్యూ ఇయర్ 2005. 2-3 రోజుల ముంచే స్టోర్ చేసి పెట్టినాం. స్టాక్ అయితే మంచిగానే ఉంటుంది. బీర్ ఎక్కువ సేల్ ఉంటుంది. ఇప్పుడు బీర్, బ్రాండీ, రమ్లా ఇళ్లలో తీసుకెళ్లి పార్టీస్ ఎక్కువ చేసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు బీర్ ఎక్కువ సేల్ ఉంది సార్. చాలా అద్భుతంగా జరుపుకుంటాం. మందుతో చేసుకుంటున్నాం. మందు తీసుకున్నాం, బీర్లు తీసుకున్నాం. డబ్బులుంటే పండుగ, డబ్బున్నా లేకున్నా మా దసరా మాకు మందిస్తాడు. 31st ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. ఇవాళ కూడా ఇంట్లో వండుడేనా అంటే చికెన్ బిర్యానీలు, మటన్ కర్రీలు, చేపల ఫ్రైలు, మంచూరియాలు, తీరొక్క వంటలు, కమ్మటి రుచులు. హోటళ్లు, రెస్టారెంట్ల కంచెలి చిత్తం పార్సల్లు. ఇక ఆన్లైన్ లో ఆర్డర్లకైతే లెక్కనే లేదు. పార్సల్లు కట్టలేక ఇల్లు కొట్టవలేక వాళ్ళు యాష్టకొనుడే తక్కువ. చికెన్ చేసినా, మటన్ వండినా, బాగారన్నం వండినా, కేక్ వస్తాము. ఇక ఏమైనా డ్రింక్స్ అవి ఇంట్లో ఆమె బిర్యానీ ఉంటుంది, తింటాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. పెద్దలది తినుడు తాగుడైతే పూరలది కేకుల పండుగ. తీరి తయారు చేసి పెడితే ఎవరికి నచ్చింది వాళ్ళు కొంటపోయ్యండ్రు. 12 కొట్టుడే ఆల్చం, కేకులు కోసుడే కోసుడు, కీకలే కీకలు. ఇప్పుడు న్యూ ఇయర్ కి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆఫీస్ కి ఒక 10 kgs ఆల్రెడీ ఆర్డర్ చేసాము. ఇక తాగిన వాళ్ళని ఫ్రీగా ఇంటికాడ దించడానికి 500 కార్లు, 200 బైకులు పెట్టింది తెలంగాణ 4 వీలర్స్ సంఘము. ఎవరైతే డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకూడదు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికితే వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ గమ్యాన్ని చేరించడానికి మా బాధ్యత. ఇక ఎటు చూడండి, రండ్రి అని తాగి బండి ఎక్కిన వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఎట్లా తయారుగా ఉన్నారో. అందరు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు రోడ్ల మీద డ్యూటీలు చేయబట్టి దొరికిన వాళ్ళని నిడిచే ముచ్చటే లేదు. ఒక్కొక్కరు కిలోమీటర్ గక్కేటట్టు తాగుతున్నారు. మళ్ళా ఇప్పుడు బుక్ అయ్యారంటే 10,000 దండుగా 6 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నది.